నువ్వుల చిక్కుడుగాయ కర్రీ కోసం ఇలా ఆనియన్స్ మెత్తగా మిషన్లో వేసుకుంటే బాగుంటాయి. ఇలా పోపు వేసుకోవాలి. ఇట్లా ఎర్రగా వేగాక టమాటాలు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసుకోకుండా ఉట్టి వెల్లిపాయలతో నువ్వులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి కొద్దిగా మిక్సీకి వేసుకుంటే ఈ చిక్కుడుగాయ ఫ్రై బాగుంటుంది. కర్రీ లేక చిక్కుడుగాయ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. నువ్వులు వేయించుకొని ఇలా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా పొడిగా వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు వేపుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. ఇలా అన్ని మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా కచ్చపచ్చగా కొన్ని ఎల్లిపాయలు, నువ్వులు, వేపిపెట్టిన నువ్వులు ఇలా మిక్సీకి వేసుకొని అవి కొద్దిగా మంచిగా మగ్గినాక చిక్కుడుగాయ కొద్దిగా సాల్ట్ ముందే వేసిన సరిపోలేదని మళ్ళీ వేసిన ఆ పొడి ఇవన్నీ వేసేసి బాగా తిప్పి మూత పెట్టాలి.